వరదల గురించి అదేవిధంగా భూకంపం గురించి అసలు శాస్త్రవేత్తలు ఏం తేల్చి చెప్తున్నారు పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, అసలు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అసలు ఏం జరుగుతోంది అక్కడ? అరుణ, నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించినటువంటి ఈ ఆకస్మిక వరద భారీ ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అయితే అమెరికా జియోలాజికల్ సర్వే, అంతర్జాతీయ పర్వత అభివృద్ధి సంస్థ, ఈ సంస్థలకు సంబంధించిన నిపుణుల తాజా పరిశోధనల ప్రకారం కొన్ని అంచనాలు అయితే ఇచ్చారు. ఈ విపత్తుకు సంబంధించినటువంటి కారణాలను కూడా వివరించారు. విపత్తుకు అసలు కారణం భూకంపం కాదు, మంచు కొండ కూలిపోవడం అన్నది ఈ యొక్క నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రాథమికంగా ఏదైనా భూకంపం వల్ల ఈ విపత్తు జరిగి ఉండొచ్చని భావించినప్పటికీ కూడా శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇది భూగర్భ ఫలకాల కదలికల వల్ల వచ్చినటువంటి సహజ భూకంపం కాదు. హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతంలో భారీ మంచు దిబ్బ, భారీ రాతి కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. లక్షలాది టన్నుల బరువు ఉన్నటువంటి మంచు, భారీ బండరాలు అతివేగంగా లోయలో పెట్టుకోవడంతో భూమి కంపించి ఈ సిస్మోగ్రాఫ్లపై 5.2 తీవ్రతతో సమానమైనటువంటి సిస్మిక్ సంకేతాలు నమోదయ్యాయన్నది ఈ యొక్క శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట. కొండ చర్యలు, మంచు శకలాలు, ఏదైతే బోటే కోషి నది ఉపనది అయినటువంటి లెండే కోలాలో పడ్డాయి. నీటితో పాటు బురద, భారీ బండరాలు కలిసి బోటే కోషి, రుసిలి నది వ్యవస్థల గుండా కూడా కిందికి దూసుకొచ్చాయి. అదేవిధంగా గాల్చి, మలేకు వంటి ప్రాంతాలలో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నీటి మట్టం 7 నుంచి 9 మీటర్ల మేరకు పెరిగి ఈ దిగువ గ్రామాలు, రోడ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ముంచెత్తింది. అయితే ముంపు ఎందుకు వచ్చింది అన్నది ICI MOD విశ్లేషించింది. ఈ ల్యాండ్ స్లైడ్ డ్యామ్ ఏదైతే నది ఎగువ భాగంలో మంచు పాల శిథిలాలు ఒక కృత్రిమ ఆనకట్టలాగా నది సహజ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. అయితే ఈ తాత్కాలిక అడ్డంకి వెనుక భారీగా నీరు చేరింది. నీటి ఒత్తిడి అది అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆ నీటి ఒత్తిడికి అది తెగిపోవడంతో దిగువ ప్రాంతాలకు మరోసారి వినాశకరమైనటువంటి వరద ముంచెత్తే ప్రమాదం ఉందన్నది ICI MOD హెచ్చరించింది. అందుకే జిలాంగ్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్స్ బలహీనపడి మంచు కొండలు కూలిపోవటం తరచుగా జరుగుతోంది. 14 నెలల వ్యవధిలో లెండే కోలాలో ఇది 2వ విపత్తు. అయితే ఎవరైనా కొండపై ఈ మంచు కరగటం, కొండ చర్యలు విరిగిపడటం, నదిలో అడ్డంకి ఏర్పడటం, ఆకస్మిక వరదగా మారటం అన్నది ఈ కాస్కేడింగ్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. ఈ నదులు టిబెట్ నుంచి నేపాల్ గుండా భారత్ లో బీహార్, ఉత్తరప్రదేశ్ మైదానాల్లో ప్రవహిస్తాయి. కాబట్టి చైనా, నేపాల్, భారత్ మధ్య ఏదైతే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉండాలి అన్నది ఇప్పుడు నిపుణులు చెబుతున్నటువంటి మాట. మొత్తానికైతే నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంబంధించిన ఈ ఆకస్మిక వరద విపత్తు తర్వాత నేపాల్, చైనా, భారత్ ఈ 3 దేశాలు కూడా సంయుక్తంగా ముమ్మరంగా ఈ సహాయక చర్యలు చేపట్టాయి. 19 పైగా బ్రిడ్జీలు, 42 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు ప్రధానంగా హెలికాప్టర్లు, ఎర్త్ మూవర్ల పైన ఆధారపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. నేపాల్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసు విభాగాలను రసువా, నువాకోట్, దాదింగ్ సహా ప్రభావిత ప్రాంతాల్లో, ఆ ప్రభావిత జిల్లాల్లో రంగంలోకి దించారు. రోడ్డు మార్గం పూర్తిగా కొట్టుకుపోవడంతో కొండ ప్రాంతాల్లో చిక్కున్న వారిని బయటికి తెచ్చేందుకు సైనిక హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. గాయపడిన వారిని కాఠ్మండూలోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్ కు తరలించి అక్కడ అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. నదిలో తాత్కాలిక అడ్డంకి ఏదైతే ల్యాండ్ స్లైడ్ డ్యామ్ ఇంకా పూర్తిగా క్లియర్ కాకపోవడంతో బోటే కోషి, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల ప్రజలను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పర్యాటక బోర్డు ద్వారా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సహాయక సమన్వయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వం కూడా ఈ సహాయక చర్యల్లో పాల్పంచుకుంటుంది. Right. Thank you, Krishna. Thanks for the updates.